ఈ టైం లేనప్పుడు, ఐ మీన్ ఈ వీడియోస్ లేనప్పుడు? రైతు పని చేస్తాం మేడం. ఇప్పుడు కూడానా? అంటే వీడియోలు లేనప్పుడు వర్క్ రైతు పని చేస్తున్నాం. ఫార్మింగ్ చేస్తున్నారు మీరు? సొంత పొలం ఉందా మీకు? సొంతము ఒక 3 ఎకరాలు ఉంది మేడం. కౌలుకేసి ఇంకా పనికి పోతాం. మీరే మీ పొలాన్ని కౌలుకి ఇచ్చి మళ్ళీ మీరు పనికి వెళ్తారు? అంటే మేము అక్కడ చుగ్గులా పోతాం అన్నమాట, పత్తి దీనికి అక్కడ జడ్చర్ల సైడ్ అట్లా వచ్చేస్తాం. బట్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా. అంటే ఈ మధ్యలో పోవడం లేదు. మామూలుగా అయితే పొలం పనులకి వెళ్తారు. మళ్ళీ మాది నడిగడ్డ అనమాట. సో వాటర్ ఎక్కువ ఉండవు, నీళ్ళు ఎక్కువ ఉండవు. అందుకనే ఇంకా ఉన్న ఒక పంటకి వీళ్ళు కౌలుకి వేసిన దాంట్లో ఏం రాదు. ఏమన్నా పంట పండిస్తే కూడా ఆ పెట్టుబడి పెట్టిన వాటికన్నా డబ్బులు రావు. అందుకనే ఇక్కడే జడ్చర్లకు అక్కడికి పత్తి. ముగ్గురు రైతు ఫ్యామిలీ నుంచి, ముగ్గురు రైతు ఫ్యామిలీ కాబట్టి నిజంగానే నాకు ఫార్మింగ్ విషయంలో ఎప్పుడు ఈ డౌట్ ఉంటది. ఎంత పెట్టినా మనం పెట్టేది తప్ప అక్కడి నుంచి తిరిగి వచ్చేది ఉండదు. సడన్ గా వర్షాలు ఎక్కువ పడితే పోయేదే తప్ప మనకు వచ్చేది ఉండదు. పొలం మనకు వచ్చిన తర్వాత దాన్ని మనం అమ్మి సంపాదించుకునే డబ్బులు అసలు ఛాన్సే ఉండదు. రైతులకు ఎప్పుడు అది జరగదు. అయినా కూడా రైతులు ఎందుకు రైతు ఫ్యామిలీ వ్యవసాయాన్ని వదిలిపెట్టి బయటికి రారు? ఇప్పుడు రైతులు కూడా అదే, ఇప్పుడు మీరు ఎలాగైతే ఆలోచించారు డబ్బులు రావడం లేదని వాళ్ళు కూడా వదిలేసిన అనుకో రైతులు, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు మనకి మిలిగినా మిలక్కున్నా మన తాతలు మనము మొత్తం ఈ సేన్ల నుంచే ఇది చేసుకోవాలా. అది ఎంతో వచ్చినంత చాలా ఒక కూలికి వెళ్ళని మనం పొలం పని చేయాలా అనే మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి కూడా. మన రీసెంట్ గానే ఇదైంది పత్తి మొత్తం అది 2 ఎకరాలు అయితే ప్రతిసారి 4 లక్షలు వచ్చే కాదు, ఇప్పుడు 1,00,000 వచ్చింది అంతే. దానికి మీరు పెట్టింది ఎంత పెట్టుబడి 4 ఎకరాలకి ఎకరాకి 50,000 4 ఎకరాలకి 2 లక్షలు వచ్చింది. 1,00,000 అది లక్కు. ఒక్కొక్కసారి ఒకసారి రావచ్చు, ఒకసారి మన సొంత పొలాలు అయితే మిగులుతుంది. ఇంకా కౌలు వేసుకున్న పొలాలు అయితే ఏం మిగలదు. మీరు కౌలుకి వేస్తారా? లేదు, మాది 5 ఎకరాలు ఉంది. ఏంది ఇవి చేసిన తర్వాత కొన్నారా ఇవన్నీ? లేదు, ఆల్రెడీ అప్పుడు మా పెద్దలు కొనేది. అవునా? అంటే అప్పుడు కదీర్ గారు ఏదో ఒక చిన్న పేపర్ కి వచ్చిన న్యూస్ లో ఈ వీడియోస్ కి ఛానల్ కి ముందు అందరూ అర్ధాకలితో ఉన్న వాళ్ళే అని చెప్పేసి, అంటే సగం తిని సగం తిననట్టు ఉన్న వాళ్ళే, ఆకలితో ఉన్న వాళ్ళే ఉన్నారని చెప్పేసి అని ఒక మాట అని ఉండే కదా. యాక్చువల్ అయితే మేడం మాకు కూడా ఏం పొలం లేదు నా వరకు అయితే. నాకైతే అసలు ఏం లేదు. మామూలుగా అప్పుడు మేము కూడా సుబ్బులోకి వెళ్తుంది దాదాపు అప్పుడు 2018 2010 అందరు మిరప గుంటూరుకి అటు ఇటు వెళ్తుంది. మేస్త్రి పని, మామూలుగా సిమెంట్ బిల్డింగ్ పని. ఈ హైదరాబాద్ వచ్చి కూడా చేసిన ఉన్నాయి బుద్ధివేళ్ళ. ఒకప్పుడు బుద్ధివేళ్ళ ఎంత 200కి కూలి చేసిన వాళ్ళని. అయితే ఇంకా ఆయన ద్వారా కొద్దిగా అలాగే కొద్దిగా ఫోటో ఫీల్డ్ అప్పుడప్పుడు వెళ్ళి నేర్చుకుంటా, అప్పుడప్పుడు మళ్ళీ ఊర్లో పనులు తెలుసుకుంటా అట్లే ఇప్పుడు కొద్దిగా